అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసిన మీ కుటుంబాలు యేసుక్రీస్తు నామమున దీవించబడాలి అని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో ఈ రీతిగా యేసు ప్రభు వారు చెప్పారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటే, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసించేవాడు అంటే యేసు ప్రభు మాట వినాలి, ఆయనను పంపించిన వాని విశ్వాసం ఉంచాలి, అలాంటి వాడు మాత్రమే నిత్య జీవంలోకి వస్తాడని చెప్పాడు. మరి తీర్పులోనికి రాడని చెప్పాడు, మళ్ళీ జీవంలోనికి వస్తారన్నాడు, మరణంలో నుంచి తప్పించబడతారంటాడు. మనం అనుకుంటాం కదా మరణం అంటే మరి ఈ లోకంలో మరణిస్తే మరణం అనుకుంటాం, కానీ కాదండి, మరణము తర్వాత మళ్ళీ ఇంకోటి జీవం ఉంది. అందుకనే ఇప్పుడు ఈ పెన్ను ఉంది కండి, ఈ పెన్ను మనం అనుకుంటాం ఈ పెన్నే పెన్ను అనుకుంటాం, కానీ దీంట్లో ఇంకోటి ఉంటుంది, ఇది అసలైనది, ఇది లేకపోతే దీనికి విలువ లేదు. కనుక ఇది ఇందులో నుంచి బయటకు వస్తుందండి. ఈ బయటకు వచ్చినాక ఇది ఆత్మ, ఇదే మీరు, ఇది శరీరము, ఇది నిష్ప్రయోజనం, ఇది మట్టిలో కలిసిపోతుంది. దీనికి మాత్రమే నిత్య జీవం ఉంటుంది. దీన్ని దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఇందులో నుంచి బయటకు వస్తుందో అప్పుడు దీనికి దేవుడు ఒక మహిమ శరీరం ఇస్తాడు. ఇది పోయే మార్గాలు రెండే, అది పోతే నరకానికి పోవాలి, లేకపోతే పరలోకానికి పోవాలి. మిగతా అన్ని గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి, నరకం ఉంది, పరలోకం ఉందని. ఇది పరలోకం పోవాలంటే యేసుక్రీస్తు వారు ఏమంటాడు, నేను చెప్పిన మాటలు విని నా తండ్రి చెప్పిన ఆజ్ఞలు కనుక గైకొంటే తప్పకుండా మీరు నిత్య జీవంలోకి వస్తారు, మరణంలో నుండి జీవంలోకి వస్తారని చెప్తున్నాడు. చూడండి, ఈ మాట మనకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా చెప్పలేదండి, నీకు నిత్య జీవం ఇస్తాడని. నిత్య జీవం అంటే దీనికి కాదండి, మీరు పొరపడుతున్నారు. ఇది ఉత్త పెన్ను, ఇందులో ఈ భూమి మీద ఉన్నంతసేపు దీనికి ఈ యొక్క మట్టి శరీరం తోడుండాలి. వేరే లోకానికి పోయినప్పుడు ఈ మట్టి శరీరం పనికిరాదు, అప్పుడు ఈ ఆత్మకు వేరే శరీరం కావాలి, దాన్ని దేవుడు మహిమ శరీరంగా మార్చి పరలోకానికన్నా లేదా నిత్య నరకానికన్నా పంపిస్తాడు. మనము జన్మతః పాపములో పుట్టినటువంటిది ఈ ఆత్మ. జన్మతః అంటే మన ఆది పురుషుడు ఎవరైతే ఉన్నాడో, మొదటి మానవుడు, వారి ద్వారా వచ్చిన పాపము ఈ రక్తంలో కడగబడి ఉన్నది, ఈ రక్తంలో కలపబడి ఉన్నది. కనుక ఈ రక్తంలో నుండి శరీరము వేరమైనప్పుడు ఈ ఆత్మకు నిత్య జీవం కావాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలండి. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే, నేను మీ కొరకే ఈ భూమి మీదకి వచ్చాను, నా రక్తంలో మీరు కడగబడితే చాకలవాని చప్పువలే నా రక్తం ద్వారా మీ దేహము శుభ్రపరచబడుతుంది, మీ ఆత్మ కడగబడుతుంది, కనుక అప్పుడు పరిశుద్ధపరచబడుతుంది, అప్పుడు నిష్కలంకమైన ఆ పరలోక రాజ్యానికి మీరు చేరుతారని చెప్పారు. చూడండి, ఈ మాట మనకి ఇంకెవరైనా చెప్పారా పరలోక భూమి మీద అంటే ఎవరు చెప్పలేదండి. నేను పాపుల కొరకే వచ్చానని చెప్పాడు యేసుప్రభు. ఇది చూడండి, ఈ భూమి మీద 850 కోట్ల మనుషుల్లో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అండి, ఎవడూ లేడని యేసుప్రభు చెప్పాడు. నేను నీతిమంతుడిని అని ఎవడని చెప్పుకుంటే అది అబద్ధమే అండి. ఎందుకంటే మనకు భూమి మీద మొదటి మానవుడు చేసిన అపరాధం ద్వారా వారి రక్తంలో ద్వారా వారి శరీరంలోకి పాపము జరపడ్డది. ఆ రక్తమును పంచుకొని పుట్టిన మనమందరము కూడా పాపంలోనే జన్మించి ఉన్నాము. ఆ పాపములో వచ్చినటువంటి రక్తములో ఉన్నటువంటి పాపము పోవాలంటే నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం కావాలండి. అందుకని మనం ఏం చేస్తారంటే ఈరోజు మనకు తెలియకనే కోడిని గొర్రెని కోస్తుంటాం. ఈ కోడి రక్తంలో కానీ మేక రక్తంలో కానీ పాపమును హరించే శక్తి లేదు. కేవలం పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆ 2025 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశం అనేది భూమికి సెంటర్ పాయింట్, అక్కడ ఆయన రక్తాన్ని చిందించాడు ప్రపంచ మానవాళి కొరకు. ఇది ఒక అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, మరి లండన్ దేవుడు అనుకుంటే అది పొరపాటు అండి. అమెరికా కంటే ముందు, లండన్ కంటే ముందు భారతదేశానికి యేసు ప్రభు సువార్త వచ్చింది. ఎలా అంటే యేసు ప్రభుతో తిరిగినటువంటి 12 మందిలో ఒక వ్యక్తి తోమా గారు ఫస్ట్ మన భారతదేశానికి వచ్చాడు. ఫస్ట్ మన భారతదేశంలో మరి కేరళ రాష్ట్రంలో మరి ముఖ్యంగా బ్రాహ్మణులే మరి యేసు ప్రభును విశ్వసించారు. ఆ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి ఆ కుటుంబాలు ఇప్పటికి కూడా చర్చిలు నెలకొల్పబడ్డాయి, వాళ్ళు పరిచర్య చేస్తున్నారండి.
ఇది నిజమండి. మీరు కాతే గూగుల్‌లో పోయి తెలుసుకోండి, లేకపోతే చరిత్ర పోయి తెలుసుకోండి. కేరళకి వెళ్తే ఇప్పటికీ ఆ సాక్ష్యాలు అక్కడ ఉన్నాయండి. యేసు ప్రభుతో తిరిగినటువంటి ఒక శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు భారతదేశంలో. అంతెందుకంటే మన భారతదేశం గవర్నమెంట్ కూడా ఆ తోమా గారి స్టాంపు టికెట్లు ప్రింట్ చేశారండి. తోమా గారి యొక్క సాక్ష్యాధారాలు మన భారతదేశంలో మోడీ గారు ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళి చూపెట్టాడండి బెంజమిన్ నెతన్యా గారికి, అక్కడ అధ్యక్షుడికి. మరి చూడండి, వారికి తెలుసు కానీ మనకే తెలియదు, చెప్తే అర్థం చేసుకోరు. జీవం గల దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు యేసుప్రభు అండి. ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన వాడు ఎవరు ఉన్నాడండి? మీరు చెప్పండి. మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి యేసుప్రభు అండి. ఇది చదవండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు ఒకసారి చదివితే నష్టమైందండి. ఇది ప్రపంచ రికార్డు 2 సార్లు 3 సార్లు గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కిందండి. ఇది తప్పితే ఇంత ఇది ప్రింట్ అయినట్టుగా పుస్తకాలు ఇంత మటుకు ప్రపంచం ఏది కాలేదండి. మీరు చూడండి, ప్రపంచంలో ఏ జ్ఞానమైనా వచ్చిందంటే అది ఇందులో నుంచి వచ్చిందండి. ఏ జ్ఞానమైనా తీసుకోండి, మొబైల్, ఇంటర్నెట్, కరెంటు, నీ ల్యాప్టాప్, నీ వాచ్, నీ చెప్పులు, బూట్లు, ఏదైనా తీసుకోండి, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివిన వ్యక్తే కనిపెట్టాడండి. చూడండి, మీరు కూడా దీవించబడతారండి. మనము ఎవరో చెప్పిన మాటలు కాదు, మీరే పరిశోధన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి, నిజమా కాదో తెలుసుకొని క్రీస్తులోకి రండి. ఎందుకు మిమ్మల్ని ఇంత బతిలాడుతున్నానంటే, మీ ఆత్మ నరకంలోకి పోతే కాపాడేవారు ఎవడుండడు. వన్స్ కనుక మీ శరీరంలో నుండి ఆత్మ బయటికి వచ్చిందంటే ఇక మిమ్మల్ని కాపాడేవారు ఎవరు? ఇందులో ఉన్నప్పుడే మీరు ప్రొటెక్షన్ తీసుకోవాలండి. ఇందులో ఉన్నప్పుడే మనం ప్లాట్ఫామ్ మీద పోయినప్పుడే ట్రైన్ టికెట్ తీసుకోవాలి. ఒక్కసారి ట్రైన్ ఎక్కినాక టికెట్ లేకుండా ఎక్కారనుకోండి, టీసీ పట్టుకోవడము, ఆర్పిఎఫ్కి అప్పచెప్పడం, తీసుకెళ్ళి జడ్జి ముందు నిలబడడం, జడ్జి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కనుక ఇది నిజమా కదా? నిజమే. ఇది కూడా అలాగేనండి. వన్స్ ఇందులో నుంచి బయటకు వచ్చారంటే మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేడు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చెప్పాడు, మీరు అనేకులకు చెప్పుడు నా మాట, నా సువార్త అనేకులకు చెప్పుడని కనుక మేము చెప్తున్నాము. ఈ ఆత్మకు రక్షణ కావాలంటే యేసయ్య రక్తంలో కడగబడాలి. మీ పేరు ఏదో కానీ, ఏ పేరైనాను రాము కానీ, మరి లేకపోతే వెంకటేష్ గారిని, నా పేరు వెంకటేష్ కనుక చెప్తున్నాను. ఇందులో ఉన్న లోపల ఉన్నవాడిని నేను వెంకటేశ్వను, బయట ఉన్నవాడిని కాదు. బయట ఉన్నది చర్మము, ఈ శరీరము, ఈ మట్టి శరీరం, మట్టి దేహము మట్టిపాలు అవుతుంది. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక దేవుని దగ్గరికి పోవాలి. అయితే ఇందులో ఉన్నప్పుడు పాపంలో ఉన్నాం కనుక ఈ కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. కడగబడి పరలోక రాజ్యం చేర్చబడాలి. మన పాపాలన్నీ పోయాయి అనుకోండి, పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉన్నతంగా ఉంటాం. బైబిల్లో ఇంకా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఏమని చెప్పారంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అవి బంగారము వజ్ర వైడూర్యాలతో కట్టినటువంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి పరలోకంలో. ఇక్కడ నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా ఒకనాడు లయమైపోతాయి, అంటే నశించిపోతాయి. కానీ అక్కడ ఉన్న ఇండ్లు నశించిపోవండి. మీరు తెలుసుకోండి. మీరు కుటుంబాలు దీవించబడి పరలోక రాజ్యం చేరాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.